తమిళనాడులో మొన్నటి వరకు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన మ్యాటర్ హాట్ టాపిక్గా నడిచింది. తర్వాత ఆమె స్థానం ఎవరు భర్తీ చేస్తారని జయ వారసులు ఎవరా అన్న విషయంపై పెద్ద రగడ. ఈ మధ్య సాంప్రదాయక క్రీడ జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని యావత్ తమిళులు మెరీనా బీచ్ వద్ద గోల గోల చేశారు. మొత్తానికి కేంద్రం మెడలు వంచి జల్లికట్టు క్రీడ కొనసాగించుకునేలా చేసుకున్నారు. తాజాగా మరోసారి రాజకీయ రగడ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని, అప్పటి వరకు ఆ వంక రాబోనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. చెన్నై మెరీనా బీచ్ తీరంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటానికి అన్నాడీఎంకే చీఫ్ శశికళ బంధువర్గానికి వీవీఐపీ పాస్లు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శశికళ ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అసెంబ్లీకే వస్తారని, వీఐపీ గ్యాలరీలో ఆసీనులై సమావేశాలను తిలకిస్తారని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పార్టీ శాసనసభ్యులంతా భావించారు. కానీ సీన్ మొత్తం మారింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో కాలు పెడతానని చిన్నమ్మ శపథం చేసిందట. అప్పటి వరకు ఆ వంక రాబోనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జయలలిత బాటలోనే తాను పయనించాలని ఆమె తీర్మానించుకున్నారని, ఆ మేరకే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు, గురువారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం.